మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క అద్భుతమైన కృపలో గడిచిన సంవత్సరం అంతయు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి తన కృపను విస్తారముగా ఆయన మనకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించి బదులమైంటున్నాం. ఉదయకాలన మరి కోయర్ వారి నుంచి చాలా చక్కని పాట మనం విన్నాం. ఏ స్థితికైనా చాలిన దేవుడవు నీవు అని. కష్టాలలో, అవి నష్టాలలో, బాధలలో, వేదనలో అయినా దేవుడు మనల్ని విడిచిపోడు అన్నటువంటి ఒక నిశ్చయత పరిశుద్ధ గ్రంథం పైన ఆధారం పైన మనం కలిగి మన జీవితాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళగలం. ప్రియమైన దేవుని సంఘమా, మరి ఉదయకాల సమయాన ఈ నూతన వత్సర ఈ తొలి దినాన ఈ మొదటి ఆరాధనలో దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. కీర్తనకారుడు 103వ కీర్తనలో ఒక శ్రేష్టమైన వాక్యం ఈ రీతిగా వ్రాసాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని చెప్పి. ప్రియులారా, ఈ వాక్యం ఎంతో శ్రేష్టమైనది. ఆయన చేసిన ఉపకారములలో, మేళ్లలో దేనిని మరువక దేవుని సన్నతించవలసినటువంటి ఆ బాధ్యత, భాగ్యం దేవుడు మనకు దయచేశాడు. 107వ కీర్తనలో మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే, ఆయన కృప నిత్యముండుననేటువంటి వాక్య భాగాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ఈ నూతన సంవత్సరాన అనేక మందిమి ఈ సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి ఈ తరుణాన మనము ఒక ప్రార్థనతో మనం ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ఉండి ఉంటాం. లేక ఈ నూతన సంవత్సరం కొరకైనటువంటి మన ప్రార్థన ఏంటి అని చెప్పి ఒక చిన్న ప్రశ్న మనకు మనం వేసుకుంటే, వాట్ ఈస్ దట్ ప్రేయర్ that you want to pray for this new year? What kind of prayer would you like to pray for your families this new year? What kind of prayer would you like to pray for your relatives this new year? What kind of prayer would you like to pray for our country this new year? Priyara, what kind of prayer would you like to pray for our church this new year? ఈ ఉదయకాలన ఎలాంటి ప్రార్థన మనము దేశం కొరకే, మన కుటుంబం కొరకే, బంధువుల కొరకే, సమాజం కొరకే, మన సంఘం కొరకే చేయటానికి మనము ముందుకు వస్తుంటున్నాం. అవును ప్రియ దేవుని సంఘమా, ఈ ప్రార్థన చేస్తున్నటువంటి ఈ టైంలో మనం గుర్తుపెట్టుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఆయన మా చేయి విడిచిపెట్టలేదన్నటువంటి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ అన్నటువంటి మాట. మరొక విషయం ఏంటంటే, గాడ్ ఇస్ మైండ్ఫుల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్. గాడ్ ఇస్ మైండ్ఫుల్ ఆఫ్ అవర్ ఛాలెంజెస్ అండ్ స్ట్రగల్స్. దేవుడికి మన యొక్క సవాళ్ళు ఏంటో, మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు ఏంటో ఆయన ఎరుగును అన్నటువంటి ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తే ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుందని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, దేవుడు నమ్మదగిన వాడు. మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన జీవితాలను, మన యొక్క దేశాన్ని, మన ప్రజలను ఆయన ముందుకు నడిపించేవాడని మనం ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఈ నూతన సంవత్సరంలో దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తే మన జీవితం ఆశీర్వదింపబడినటువంటి జీవితం అని ఖచ్చితంగా నేను ప్రభునామాన తెలియజేయగలను. ఒకసారి ఒక ఫ్యామిలీలో ఒక నాన్నగారు ఏం చేశారంటే,
ఒక స్పెషల్ ఈవెంట్ ఇంట్లో ఉంటూ ఉండగా డాడీ ఈ రీతిగా షాప్కి వెళ్ళి ఆయన ఒక ఇన్ఎక్స్పెన్సివ్ ఒక రెప్లికా, ఒక మోడల్ సోలార్ సిస్టమ్ తెచ్చాడంట. ఒక రెప్లికా ఇన్ఎక్స్పెన్సివ్ ఒక మోడల్ సోలార్ సిస్టమ్, సౌర్య కుటుంబం తెచ్చి ఇంట్లో పైన తగిలించాలి, పైన రూఫ్కు తగిలిస్తూ ఉన్నాడు. ఆ తగిలించే ప్రక్రియలో ఎక్కి దిగుతూ ఉన్నారు, దానిని పైకి కిందికి దించుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఆ సౌర్య కుటుంబం ఆ మోడల్ను ఇంటి పైన ఆ రూఫ్ మీద సీలింగ్కు తగిలించి చాలా ఆనందంగా చూస్తూ ఉన్నారు. పిల్లలు చాలా చక్కగా ఆనందంగా తిలకిస్తూ ఉన్నారు. దే వర్ సో జాయస్. కారణం ఏంటంటే సోలార్ సిస్టమ్ ఇస్ హియర్ హ్యాంగింగ్ ఇన్ అవర్ హౌస్. మా కుటుంబంలో, మా ఇంట్లో సౌర్య కుటుంబం అది చక్కగా అమర్చబడింది, అది చక్కగా అక్కడ పొందుపరచబడిందని ఆనందవుతున్నారు. ఒక గంట సేపటికి వేరే గదిలో ఉంటే టపక్కుమని చెప్పి ఏదో కింద పడినటువంటి ఒక శబ్దం వస్తే ఈ నాన్నగారు ఏం చేశారంటే వెళ్ళి ఆ రూమ్లో చూశాడు. ఏంటి కింద పడిందంటే ఆ సౌర్య కుటుంబంలో నుంచి జూపిటర్ అన్నటువంటి ఒక ప్లానెట్ అది కింద పడిపోయిందంట. వెంటనే అనుకున్నాడు, ఈ ఫ్లిమ్సీ రెప్లికా అది అలాగనే కింద పడిపోయింది. ఆ ఫ్లిమ్సీ బలహీనమైనటువంటి సౌర్య కుటుంబంలో నుంచి ఒక ప్లానెట్ అలాగే కింది పడిపోయింది. కానీ దేవుడు తన విశ్వాన్ని, ఈ సౌర్య కుటుంబాన్ని, ఈ యొక్క గెలాక్సీని, ఈ మిల్కీవేను, సూర్య చంద్ర నక్షత్రాలను, భూమిని, ఈ విశ్వాన్ని ఆయన అద్భుతంగా అమర్చి ఆయన తన యొక్క కరములలో దానిని భద్రపరిచి ఈ రోజుకి ఎలాంటి గందరగోళము లేకుండా తన క్రమంలో అది ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా దానిని అమర్చినటువంటి రీతిని జ్ఞాపకము చేసుకుని అక్కడ ఉన్నటువంటి నాన్నగారు వాపోయారంట. We could not just contain, we could not just handle a small flimsy replica of the solar system, but look at this awesome God. ఈ భీకరుడైనటువంటి దేవునిని ఆలోచన చేస్తే ఈ విశ్వాన్ని ఆయన అద్భుతంగా నడిపించగలిగి ఆయన తన కర్మలలో బహు జాగ్రత్తగా ఆయన అమర్చినటువంటి ఆ దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క బ్రోకెన్నెస్ను, మన జీవితంలో ఉన్నటువంటి పెయిన్ను, మన జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా, ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా కానీ ఈరోజు మన జీవితాలను సస్టైన్ చేయగలిగినటువంటి వాడు, మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన దేవుడని ఈరోజు వాక్యాధారం పైన మనం కొద్ది నిమిషాలు కలిసి ధ్యానిద్దాం. ఈ నూతన సంవత్సరం నా చిన్న ప్రార్థన ఏంటంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రార్థన ఈరోజు మన జీవితానికి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి మీ బైబిల్స్లో మీరు దయచేసి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. యబ్బేజు అమ్మ థ్యాంక్ యూ. ఈ వాక్యంలో గమనించినట్లయితే ఈ ఉదయకాలన ద ప్రేయర్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జబేజ్. యబేజు జీవితంలో ఒక ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన అన్నటువంటి అంశం పైన కొద్ది నిమిషాలు ధ్యానిస్తాం. యబేజు అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ చూస్తుంటున్నాం. ఆ యబేజు యొక్క నేపథ్యాన్ని ఆలోచన చేస్తే తన చుట్టూ సహోదరులు ఉన్నారు. అక్కడ వేదన అతనిని అలుముకున్నటువంటి పరిస్థితి. అతడు ఏ రీతిగా మరి తన తల్లి అతనిని కనిందో వేదన పడి అతనిని కంటినని అతని తల్లి అతనికి ఆ యొక్క విషయాన్ని గుర్తించి యబేజు అని పేరు పెడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఊహించండి, ఎవరైనా ఇక్కడికి మందిరానికి తీసుకుని వచ్చి తన చంటి పిల్లను బాబును తీసుకుని వచ్చి చాలా ముద్దుగా చాలా చక్కగా ఉన్నటువంటి ఆ చిన్న బాబుని తీసుకుని వచ్చి నామకరణం చేసేటప్పుడు వేదన అన్నటువంటి పేరు ఉంటే ఎలాగుంటుంది? దుఃఖం అన్నటువంటి పేరు పెడితే ఎలాగుంటుంది? బాధ అన్నటువంటి పేరు పెడితే ఎలాగుంటుంది? మీరన్న చందమైనటువంటి ఆ బాలునికి ఈ పేరేంటండి,
జీవితాంతం ఈ పేరుతో చలామణి కావాలా? ఏంటి ఆ బిడ్డ యొక్క గమ్యం ఏంటి? ఆ బిడ్డ యొక్క గుర్తింపు ఏంటి? వాట్ విల్ బి హిస్ ఐడెంటిటీ అండ్ వాట్ విల్ బి హిస్ డెస్టినీ అని చెప్పి ఆలోచన చేస్తుంటే, ఈ ఉదయకాల సమయాన దయచేసి గమనించండి. ఈ తల్లి వేదనతో ఈ కుమారుని కనినప్పుడు యబేజు అని పేరు పెడుతుంది. యబేజుకు ఆ పేరు ఇచ్చి ఉండగా ఆ బిడ్డ దానిని మార్చుకోలేకపోయాడు. ఆ బిడ్డ నేపథ్యం అలా ఉండిపోయింది. అయితే చాలా చక్కని మాట, ఆయన వాక్యాన్ని ఇక్కడ వాక్యంలో గమనిస్తే, ఆయన నేపథ్యంలో గమనిస్తే, అది జడ్జెస్, న్యాయాధిపతులు ఏలేటువంటి ఆ టైం అది. న్యాయాధిపతులు ఇజ్రాయేలు ప్రజలను ఏలుతున్నటువంటి ఈ టైంలో ఎలాగుంది ఇజ్రాయేలు పరిస్థితి అని చెప్పేసి అంటే, వారు దేవుని దృష్టికి చాలా అన్ఫెయిత్ఫుల్గా, అపనమ్మకంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. దేవుని దృష్టిలో చాలా ఘోరమైనటువంటి పాపం చేశారు. ఏంటి అంటే విగ్రహారాధన వారి సమాజంలో అలా అలుముకునుంది. వారి జీవితంలో ఏమి జరుగుతూ వచ్చిందంటే, సహజ ఇక్కడ నైతిక ఈ క్షీణత ఆ సమాజంలో నెలకొల్పబడింది. ఇంకొకటి ఏంటంటే అన్గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్. ఆ యొక్క సమాజంలో దేవుడు లేని ఆ యొక్క నేపథ్యం కలిగినటువంటి ప్రభావముతో, దేవుడు లేని గాడ్లెస్ సొసైటీలో వారి జీవితాలు అలా అలుముకున్నాయి. వారితో కోహాబిట్ చేసి వారితో సాంగత్యం చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి సందర్భాన్ని గమనిస్తున్నప్పుడు ఏమి జరుగుతూ వచ్చిందంటే, నిబంధన సంబంధమైనటువంటి దేవుని కట్టడలను వారు ఏం చేశారంటే, ఆ కట్టడలను ఉల్లంఘించి జీవించటానికి వారు ఇష్టపడ్డారు. అలాంటి నేపథ్యంలో యబేజు గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ప్రియ దేవుని సంఘమా, బాగా గమనించండి. ఈ వాక్య భాగాన్ని చూస్తూ ఉంటే ఒక జీనియాలజీ కనబడుతుంది. ఒక జీనియాలజీ కనబడుతుంటే ఆ జీనియాలజీలో దాదాపు కదా ఒక 34-36 పేర్లు కనపడి, తర్వాత యబేజు వస్తాడు. దాని తర్వాత మళ్ళా ఒక 76 ఈ యొక్క పేర్లు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. 111 పేర్లు ఆ జీనియాలజీలో ఉంటే, యబేజు జీవితాన్ని మనం గమనిస్తే అదొక వ్యత్యాసమైన ప్రత్యేకమైనటువంటి జీవితంగా ఇక్కడ ట్రైబ్ ఆఫ్ యూడాలో లేదా ఈ యూదా ట్రైబ్లో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఎవరు ఈ పేర్లు అని చెప్పి ఆలోచన చేస్తే బాగా గమనించాలి. చెరకొని పోయి తిరిగి వచ్చినటువంటి ఆ కుటుంబాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కుటుంబాలు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఈ జీనియాలజీ అని చెప్పి అంటే, వంశావళి దేవుడికి చాలా ప్రాముఖ్యం ఇది. అందుకనే తన పరిశుద్ధ గ్రంథంలో వీటిని లిఖితం చేశాడు. యేసు ప్రభు యొక్క ఆ లైఫ్ను ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఆ యొక్క గాస్పుల్ రైటర్ మాథ్యూ గారు ఏం చేశారంటే, ఆయన జీనియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో అది చాలా క్లియర్ కట్గా ఆయన తెలియజేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కుటుంబాలను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబం పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాలను తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. గాడ్ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ అని ఈ ఉదయకాలన ధైర్యంగా ఈ వాక్య ఆధారం పైన తెలియజేయడానికి నేను మనవి చేస్తుంటున్నాను. ఏ కుటుంబం అయితే దేవునిలో బలంగా ఉంటుందో ఆ కుటుంబాలను బట్టి సమాజము బలంగా ఉంటుంది. స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఇన్ గాడ్ మేక్ ఎ స్ట్రాంగ్ సొసైటీ ఫర్ గాడ్ అని చెప్పి తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. యబేజు అన్నటువంటి పేరుకు అర్థం పెయిన్, బాధ లేదా వేదన లేదా దుఃఖం అన్నటువంటి ఈ మాట. కొంతమంది మిజరీ అని చెప్పి కూడా మరి ఇక్కడ తెలియజేస్తుంటారు. తల్లి వేదనతో తనను కనినటువంటి పరిస్థితి ఇక్కడ గుర్తు చేస్తూ అతనికి యబేజు అని పేరు పెట్టడం జరుగుతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఉండినప్పటికీ యబేజు లైఫ్లో ఒక విషయాన్ని ఈ గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన జీవిత పరిస్థితి. గమనించండి 9వ వచనంలో, తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. ఈ ఒక్క స్టేట్మెంట్ యబేజు లేదా ఈ జేబెజ్ లైఫ్ను డిఫైన్ చేస్తుంది. నేను ఇక్కడ ఒక మాట ప్రస్తావించి నేను ముందుకు వెళ్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఘనముగా జీవించాడు
ఎవరు? ఈ ఎబేజు. కాంటెక్స్ట్ ఏంటి? తన సహోదరులు ఆ ఘనమైన జీవితానికి వాళ్ళు ముందుకు రాలేదు, కానీ ఎబేజు ఏం చేశాడంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుండినా, నా నేపథ్యము ఘనహీనంగా ఉండినా, బాధతో ఉండినా, వేదనతో ఉండినా, దుఃఖముతో ఉండినా, కానీ నా జీవితంలో నేను ఏం చేయాలంటే దేవుని దృష్టికి నేను ఘనముగా జీవించాలని, ఐ వాంట్ టు లివ్ ఆనరబుల్లీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎంత చక్కని మాట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆనరబుల్ లైఫ్ స్టైల్ జీవించడానికి ఇష్టపడినటువంటి వాడు ఈ ఎబేజు అని మనం గమనించాలి. ఎవరైనా చూసి, బాబు ఏంటి నీ పేరులోనే బాధ ఉంది, వేదన ఉంది, నీ పేరులోనే దుఃఖం ఉంది, నీ పేరులోనే మిజరీ ఉంది, కానీ నీ లైఫ్ చూస్తుంటే చాలా ఘనంగా ఉంది, ఏంటి రహస్యం అని ఒకవేళ అడిగి ఉంటే నేను అనుకుంటున్నాను డెఫినెట్గా తన జవాబు ఏంటంటే, ఈ ఘనత నాకు దక్కింది అని అంటే నా జీవితము దేవుని నిబంధన సంబంధమైనటువంటి ప్రేమకు అది ముడిపడింది కనుక ఈ ఘనత అని అతడు డెఫినెట్గా దానిని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడని నేను మనవి చేస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయాన, ఈ న్యూ ఇయర్లో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ ఘనత ఇది ఎలాగొస్తుందంటే దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి, దేవుని పైన ఆధారపడి జీవించే జీవితాన్ని బట్టి ఈ ఘనత వస్తుందని మనం గమనించాలి. చాలా చాలా ఆస్కారాలు ఉన్నాయి తన లైఫ్లో. ఏంటి అంటే, హీ కుడ్ హ్యావ్ టేకెన్ ఎన్ ఎక్స్క్యూజ్. మా పూర్వీకులు బాగాలేరండి, మా నేపథ్యం బాగలేదండి, మా బాల్యం బాగలేదు కనుక మా జీవితాలు ఇట్లనే ఉండిపోయాయి. కాదు, హీ డిడ్ంట్ టేక్ ఇట్ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్. మా అన్నలు ఎలాగున్నారో, మా సహోదరులు ఎలాగున్నారో, మా బంధువులు ఎలాగున్నారో, నేను కూడా వారి లైఫ్ పాటిస్తూ వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పి కాంప్రమైజ్ కాలేదు. ఏం అద్భుతమైన జీవితం అండి. బాగా గమనించాలి. ఈ వ్యక్తి జీవిస్తున్నటువంటి జీవితం ఎలాగుందంటే, ఒక రైటర్ అంటాడు, హీ మే నాట్ హ్యావ్ హ్యాడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్, బట్ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్లీ క్యారెక్టర్. ఆయనకు ఒక సంపూర్ణమైన జీవితము ఒకవేళ లేకపోయిండొచ్చు, కానీ ఆయన జీవితం ఎలాంటిదంటే అది దేవుని గుణము కలిగి, దేవుని యందు భక్తి కలిగి జీవించిన గాడ్లీ క్యారెక్టర్ కలిగి ఆయన జీవించటానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఈ బైబిల్ పుటల్లో ఈ 2 చరణాలు, 2 వచనాల్లో ఆయన లైఫ్ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన సహోదరుల కంటే ఘనము నొందినటువంటి వాడుగా ఉండనని ఎబేజు గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ సారో అని అంటూ ఉంటే, ఆన్ ద కాంట్రరీ హీ వాజ్ అ మ్యాన్ విత్ డిఫరెన్స్ అండ్ టెస్టిమనీ అని చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. ఎ మ్యాన్ ఆఫ్ సారో పేరులోనే ఉంది, కానీ అతని జీవితం చూస్తుంటే ఆయన హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ టెస్టిమనీ. మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనకి ఏంటి అంటే, ఆయన జీవితంలో ఈ యొక్క భయంకరమైన ప్రపంచంలో, ఇన్ ఎ మెస్సీ వరల్డ్ హీ హ్యాడ్ ఎ మెసేజ్ టు దట్ కమ్యూనిటీ. ఇలాంటి కలత చెందిన ఒక గందరగోళ ప్రపంచంలో ఆయన దగ్గర ఏముందంటే, దేవుని నుంచి ఒక సందేశము ఆయన దగ్గర ఉంది అని చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతుంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరంలో ఎదుగో మన జీవితం దేవునికి ఘనతనిస్తూ జీవించేటువంటి, ఆ ఘనము కలిగి జీవించేటువంటి ఆ జీవితానికి ఈ నూతన సంవత్సరంలో మన జీవితము అంకితమైందా? ఈజ్ అవర్ లైఫ్ కమిటెడ్ టు లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ ఆనరబుల్ ఇన్ గాడ్ సైట్ దిస్ న్యూ ఇయర్? ఒకవేళ మనము ఈ సామాజిక ప్రపంచంలో మనం ఒకవేళ ఒక సూపర్వైజర్ అయిండొచ్చేమో, మనము హెడ్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ అయిండొచ్చేమో, మనం ఒక ఎల్డర్ అయిండొచ్చేమో, ఎవాంజలిస్ట్గా, మిషనరీగా, పాస్టర్గా, మేనేజర్గా, ఎగ్జిక్యూటివ్గా, ఒకవేళ ఒక డైరెక్టర్గా, ఒక రిటైర్డ్ మ్యాన్గా, ఒక ఎక్స్ సర్వీస్ పర్సన్గా, లా ఫ్యాకల్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, ఒకవేళ హోమ్ మేకర్గా, ఒకవేళ సైంటిస్ట్గా ఒకవేళ మీరు ఉంటే ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, ఎబేజు వలె మనమున్నటువంటి ఈ కాంటెక్స్లో దేవునికి
ఘనతనిచ్చి జీవించేటువంటి వాళ్ళుగా ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మన జీవితం ఎలాంటి జీవితం అంటే ఒక సాక్ష్యంతో కూడినటువంటి జీవితంగా అది మిగిలిపోతుంది, అది నిలిచిపోతుంది. తద్వారా దేవునికి మహిమ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జబేజు జీవితాన్ని చూస్తూ ఉంటే వేదన ఆయన చరిత్ర, వేదన ఆయన అనుభవం, వేదన ఆయన పేరు, వేదన ఆయన వాతావరణం. ఇలాంటి పరిస్థితులలో ఆయన యొక్క జీవిత నిర్వచనం వేదన అన్నటువంటి దాంతో ఇవ్వటానికి ఇష్టపడలేదు. కానీ ఆయన దేవునితో ముడిపడి దేవుని కొరకై ఘనంగా జీవించడానికి ఆయన జీవిత నిర్వచనాన్ని, ఒక క్రొత్త నిర్వచనం ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయాన ఒక మాట ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను. అదేంటంటే సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ ఎలాగున్నా కానీ యెబేజు యొక్క జీవిత రహస్యం ఏంటంటే ఆయన నేత్రాలు దేవుని వైపు త్రిప్పాడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తుంటున్నాం. No matter whatever situation is this morning, no matter whatever circumstances are this morning, ఇదిగో ఏ పరిస్థితులలో ఎలాంటి సిచ్యువేషన్లో మనమున్నా కానీ యెబేజు వలె దేవుని వైపు మన యొక్క నేత్రాలు తిప్పితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం, ఆయన యాక్టివిటీ మన జీవితంలో డెఫినెట్గా చూస్తామని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. ప్రియులారా, ఇలాంటి సామాజిక, ఇలాంటి నిబంధన సంబంధమైనటువంటి ఫ్రేమ్వర్క్లో నుంచి ఒక ప్రార్థన వెలువడింది. ఆ ప్రార్థన ఈ ఉదయకాలాన ధ్యానిస్తాం. యెబేజు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే దయచేసి గమనించండి. ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే ఇదిగో ఈ ఇజ్రాయేలు దేవుని గూర్చి ఆయన మొరపెట్టాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అది, లేదా డిస్క్రిప్షన్ అది. ఇజ్రాయేలీల దేవుని గూర్చిన ఆ ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో తేటగా ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరికి అనంటే నిబంధన విశ్వాస్యత కలిగిన దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. మేము ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో, ఏ దేవుడైతే మాతో ఒక కవెనెంట్ చేశాడో, నిబంధన చేశాడో, ఆ నిబంధన సంబంధమైన ఆ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానని ఈ యెబేజు ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలో మొదటి భాగం ఏంటంటే దయచేసి గమనించండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఎంత శ్రేష్టమైన ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే నేను ఒకసారి నూతన నిబంధన గ్రంథానికి వస్తాను. పేతురు భక్తుడు ఏమని అంటాడంటే తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట అంటాడు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరు దీవించుడి అని చెప్పి ఈ యొక్క గ్రంథకర్త పేతురు గారు, అపోస్తులుడైన పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెబేజు ప్రార్థన ఏంటంటే, ఓ దట్ యు మే బ్లెస్ మీ ఇన్ డీడ్ అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ఈ టైంలో యెబేజు ప్రార్థన ఎలాగుందంటే అది ధైర్యముతో కూడిన ప్రార్థన, అది ఖచ్చితమైనటువంటి ప్రార్థనగా ఉంది. దేవుని నుంచి ఒక అసాధారణమైనటువంటి ఫేవర్ పొందుకునేటువంటి ప్రార్థన. చాలా చక్కని మాట. దేవుని నుంచి అసాధారణమైనటువంటి ఈ యొక్క ఫేవర్ మాత్రమే కాదు, కానీ దేవుడు నా కథనాన్ని ఆయన మార్చగలిగినటువంటి సమర్థుడు కనుక నేను ఈ ప్రార్థన చేయాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించే. ప్రియులారా, నిశ్చయముగా ఆశీర్వదించే. లుక్ ఎట్ దట్ ప్రేయర్. మనం అనుకోవచ్చు ఈ ప్రార్థన చూస్తే ఆయనకి ఈ ప్రార్థనలో స్వార్థం ఉన్నట్లుందేమో అని చెప్పి. కాదు ప్రియులారా, నాకు ఎక్కడ స్వార్థం కనబడట్లేదు. కానీ ఇక్కడ దేవునితో ఉన్నటువంటి బంధం కనబడుతుంది. ఇక్కడ దేవుణ్ణి సార్వభౌముడైన దేవుడిగా ఈయన గుర్తిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అగుపడుతూ ఉంది. ప్రియులారా, గమనించండి. ఇలాంటి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ టైంలో యెషయా భక్తుడు 55వ అధ్యాయం
8వ వచనంలో ఒక మాట అంటాడు. మీ బైబిల్స్లో యెషయా గ్రంథం 55:8 వచనాన్ని ఒకసారి చూడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. అమ్మా, అవును అమ్మా, ఆహా అమ్మా, అమ్మ థ్యాంక్ యూ. ఎంత చక్కని మాట ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు అక్కడితో ఆగిపోలేదు, కానీ దేవుడు దానిని కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. అదేమని కంప్లీట్ చేస్తున్నాడంటే, ఇదిగో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా దేవుడు తన యొక్క ప్లాన్స్, తన యొక్క మార్గాలు మన పట్ల కలిగి ఉన్నాడని గమనించాలి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించే ఈ న్యూ ఇయర్లో మనం ఈ ప్రార్థన చేసి ఉండి ఉంటాం. ప్రభా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రభా నా బిడ్డల్ని ఆశీర్వదించండి, దేవా నా చేతి పనిని ఆశీర్వదించండి, నా కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, ప్రభా నా సమాజాన్ని మీరు ఆశీర్వదించండి, నాకు నిలవైనటువంటి వాళ్ళని మీరు ఆశీర్వదించండి, ప్రభా నా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రభా మా సేవకులను ఆశీర్వదించండి, ప్రభా మా యొక్క దేశమును మీరు ఆశీర్వదించండి అని మనము ప్రార్థన చేసి ఉండి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన చాలా గంభీరమైనటువంటిది. కారణం ఏంటంటే, దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను మనకిస్తున్నటువంటి ఈ టైంలో ఆయన ఆశీర్వాదాలు మనకు దయచేస్తే ఆయన ఎప్పటికీ తన మైండ్లో ఒక చాలా పెద్ద పిక్చర్ పెట్టుకుని ఉంటాడు. ఒక బిగ్ పిక్చర్ ఉంటుంది. మనం ఒక ఫోటోగ్రాఫ్లో చిన్నగా ఒక మూలను చూస్తుంటామేమో, కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్ కానీ ఆ యొక్క ఫోటోగ్రాఫర్ కానీ ఏం చేస్తాడంటే ఒక బిగ్ పిక్చర్ చూస్తాడు, దాని బ్యాక్గ్రౌండ్ చూస్తాడు, దాని లైట్స్ చూస్తాడు, దాని యొక్క షేడ్స్ చూస్తాడు, దాని యొక్క కలర్ కాంబినేషన్ చూస్తాడు, దాని యొక్క ఫ్రేమ్ చూస్తాడు, డిజైన్ చూస్తాడు, ఎక్కడ పెడితే బాగుంటుందని ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద బిగ్ పిక్చర్. ఎక్కడ పెడితే ఇది హుందాగా కనబడుతుందని ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనలు నీ పట్ల నా పట్ల, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ పట్ల నా పట్ల అవి చాలా గొప్పవి అని చెప్పి ఈ ఉదయకాలన అవి పట్టచాలనివని చెప్పి ఈ ఉదయకాలన గమనించవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. దయచేసి గమనించండి, ఎవరిని ఈ ప్రార్థన చేస్తున్నాడు, ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే, ప్రియులారా వాక్యములు చూస్తే నిబంధన సంబంధమైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రార్థన ఇది స్వార్థపూరితమైన ప్రార్థన కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలంటే, అది కారణం ఏంటంటే ఆయన తన కొరకు కాదు, కానీ ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నిలబడుతున్నాడు. అది ముందు 2 విషయాలలో మనం గమనిస్తాం. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ సారో అని కొంతమంది అన్నారు, కానీ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ టెస్ట్ మనీ అని చెప్పాలి. బట్ ఇంకొక మాటలు చెప్పాలంటే హీ వాజ్ అ మ్యాన్ ఫర్ అదర్స్. హీ వాజ్ అ మ్యాన్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకైనటువంటి ప్రార్థన ఆయన చేస్తున్నాడు కనుక ఈ యొక్క ఆశీర్వాద ప్రార్థన చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమందరము అనుభవించినట్లు అవి బహుముఖ రీతులుగా ఉంటాయి. నేను ఎప్పుడు ఈ మాట అంటూ ఉంటాను, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. దేవుని ఆశీర్వాదాలు పట్టుకుని చూడగలం కొన్ని, అయితే కొన్ని ఆశీర్వాదాలను మనము పట్టుకోలేము, కానీ వాటిని అనుభవించగలం అన్నటువంటి ఈ విషయాన్ని ఈ ఉదయకాలన తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ఒకసారి ఈ ఆశీర్వాదాల గురించి మాట్లాడితే, ధన్యతల గురించి మాట్లాడితే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన ధన్యులు 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 అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఎవరు ధన్యులు అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు, దేవుని రాజ్యంలో ఎవరైతే తగ్గించుకొని, ఎవరైతే దీనులై, ఎవరైతే దేవుని వైపు చూస్తూ ముందుకెళ్తారో వారు ధన్యులు అని చెప్పి ఆ విషయాన్ని వాక్యంలో ప్రస్తావించడం మనం గమనిస్తుంటున్నాం. ఈ ధన్యత ఎలాగుంటుందంటే, ఒక గిన్నె నిండి పొర్లుచున్నటువంటి అనుభవాన్ని ఈ ధన్యతలో మనం గమనించగలం. దీస్ ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అందుకనే కీర్తనకారుడు
దావీదు మహారాజు 23వ కీర్తనలో 5వ వచనంలో ఒక మంచి మాట అంటాడు, నా గిన్నె నిండి, మళ్ళీ నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదాలు అలాగ ఉంటాయని మనం గమనించాలి. దయచేసి ఈ ప్రపంచంలో ఆశీర్వాదాలు అని చెప్పి అనగానే అవి కేవలము మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్తో ఆగిపోతూ ఉంటారు. చాలా చాలా పొరపాటు. ఇట్ ఈస్ ఎ వెరీ షాలో అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఈ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్తోనే ఆగిపోయింటారు. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా చాలా శ్రేష్టమైనవని చెప్పి దయచేసి మనం మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో ఒక మాట నేను మనవి చేస్తుంటున్నాను. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు 4వ అధ్యాయంలో ఆ మొదటి పత్రికలో, మీకు కొరింథీ సంఘమా, మీకు కొరింథీలో సమస్తమున్నాయి మీ ఎదుట. యు హ్యావ్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ. మీకు అన్నీ ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి, మీకు రాజ్యాలు ఉన్నాయి, మీకు కిరీటాలు ఉన్నాయి, మీకు సింహాసనాలు ఉన్నాయి, మీకు ఆ రాజరిక హోదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే నేను ఒక మాట గమనిస్తుంటున్నాను, మీకు కావాల్సింది ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఈ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, యు ఆల్రెడీ హ్యావ్ దెమ్. బట్ వెయిట్ ఎ మినిట్. క్రీస్తు యేసులో మీరున్నారంటే మీరు నూతన సృష్టి. యోహాను గారి యొక్క టర్మినాలజీలో ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా అవటానికి దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. కిందికి వస్తే యోహాను మొదటి అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేశాను. గాడ్ డ్వెల్లింగ్ అమిడ్స్ట్ us. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ప్రియమైన దేవుని సంగమా, దయచేసి గమనించవలసినటువంటి వారం ఉంటున్నాం. ఇంటాంజిబుల్ బ్లెస్సింగ్స్ అన్నటువంటివి మనం గమనిస్తే కొలసి మరి 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనం గమనిస్తాం. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు, చెప్తారండి, ఏలేనగా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మీ లైఫ్, మన లైఫ్ ఏదో వెళ్ళిపోతుంది కాదు, కానీ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హస్ గివెన్ us ఏంటి అంటే మన జీవితము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దెర్ ఇస్ సెక్యూరిటీ ఫర్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. మన జీవితం దేవుని చేతిలో సెక్యూర్డ్గా, జాగ్రత్తగా దాచబడి భద్రపరచబడి ఉన్నది. లుక్ ఎట్ దట్ ఇంటాంజిబుల్ బ్లెస్సింగ్ మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్ దిస్ మార్నింగ్. దయచేసి గమనిస్తాం. ఈ ఆలోచన మనం వెళ్తా ఉంటే నూతన నిబంధన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8. మనము దేవుని పిల్లలమని, అయ్యా మనము దేవుని పిల్లలమని ఆత్మదేవుడు తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి ఎంత భాగ్యం అండి ఇది అసలు. హూ హ్యాస్ టు అటెస్ట్, హూ హ్యాస్ టు పుట్ దట్ స్టాంప్, మనము దేవుని పిల్లలమని. దేవుని ఆత్మయే తానే మన ఆత్మకు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు క్రీస్తు యేసుని బట్టి దేవుని పిల్లలని. ఈ బ్లెస్సింగ్స్ ఎంత అద్భుతం ప్రియమైన దేవుని పిల్లరా. ఇలా వెళ్తే క్రీస్తుతో మన జీవితము అది ఏంటంటే, క్రీస్తుని బట్టి దేవునితో మన జీవితము సమాధానపరచబడింది. వేరైపోయిన జీవితాలు, సపరేట్ అయిపోయిన జీవితాలు సమాధాన పడటము క్రీస్తు యేసుని బట్టి. ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అనుభవం ప్రియులారా. ఈ రక్షణ చాలా గొప్పది. దేవుడు మనకు ఈ సువార్త ప్రకటన అన్నటువంటి ఈ భాగ్యాన్ని దేవుడు మనకై దయచేశాడు. హీ హస్ ఎంట్రస్టెడ్ విత్ ద టాస్క్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హీ హస్ ఎంట్రస్టెడ్ విత్ ద టాస్క్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏంటి ఆ పని అంటే, మనకు
ఆయన సువార్త ప్రచురపరచడానికి. లుక్ ఎట్ దట్ బ్లెస్సింగ్. కొట్లాడుతూ ఉంటారు, నాకు పని ఇప్పియండి, నాకు పని ఇప్పియండి. ఆ ఆఫీస్కు, ఆ మినిస్టర్ దగ్గరికి, ఆ క్యాబినెట్ దగ్గరికి, ఈ కంట్రీకి, ఎదుగు రకరకాల ప్రాంతాలకు పరుగులు పెడతా ఉంటారు. హ్యావ్ యు ఎవర్ గివెన్ ఎ థాట్ ఫర్ దిస్? ఏంటంటే దేవుని రాజ్య పని, ఆ యొక్క టాస్క్ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. గాడ్ హస్ ట్రస్టెడ్ us and God has entrusted us. దేవుడు మనల్ని నమ్మి మన చేతికి అప్పగించాడు. ఏ పని అంటే ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి. ఈ ఆశీర్వాదము ఎంతో గొప్పదని గమనిస్తున్నాను. అదే ఈ మాట ఆలోచన చేస్తూ ఉంటే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పైనుండి శక్తి పొందు వరకు మీరు ఇక్కడే ఉండండి. మీరు అప్పుడు ఏం చేస్తారంటే, మీరు పైనుండి శక్తి పొందినప్పుడు మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతంలో వరకును మీరు నాకు సాక్షులైందురు. దేవునికి మహిమ కలుగును గాక. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ వాంట్స్ టు వన్స్ అగైన్ రిమైండ్ us ఆఫ్ దిస్ మార్నింగ్. ఈ ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని మరొకసారి గుర్తు చేసి మనల్ని బలపరచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. దేనికంటే ఆయన సేవ చేయటానికి, ఆయనను వెంబడించటానికి. ఆయన సేవ ఆయన బలముతో చేయటానికి, ఆయనను వెంబడించటానికి యేసయ్య వైపు చూస్తూ ఈ ఉదయకాల సమయాన్ని లెట్ దిస్ బి అవర్ ప్రేయర్ ఫర్ దిస్ న్యూ ఇయర్. లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మై ఫ్యామిలీ అంటా ఉంటే, ఇదిగో ఈ ఎబ్బేజు చేసిన ప్రార్థన ఈరోజు దేవుడు మన హృదయంలో కూడా పెడతా ఉన్నాడు. రెండవదిగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో మనకేమర్థమవుతుందంటే, ఎన్లార్జ్ మై టెరిటరీ, లేదా ఇక్కడ రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే, నా సరిహద్దును విశాలపరిచి. ఎంత చక్కని మాట, నా సరిహద్దును విశాలపరిచి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సరిహద్దును విశాలపరిచి అన్నటువంటి మాటలో మనకేమర్థం కావాలంటే, కేవలం ఒక భౌతిక భౌగోళిక ఈ యొక్క సరిహద్దులను విశాలపరచండి అని చెప్పేసి అంటే, ఈ దినాల్లో కొంచెం చాలా మనమున్నటువంటి నేపథ్యంలో మన ఇంటి పక్కోళ్ళను పోయి జరగండి అని అనటం కాదు. ఇది మన సరిహద్దులను విశాలపరచండి అంటే, దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎన్లార్జ్ మై టెరిటరీ అని అంటే, ఎన్లార్జ్ మై స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఎన్లార్జ్ మై ఇంపాక్ట్ ఇన్ దిస్ వరల్డ్. నా యొక్క ప్రభావము ఈ లోకంలో నీ కొరకు అది గొప్పగా విస్తరించునుగాక. నేను ప్రస్తుతం ఇక్కడే మిగిలిపోయాను, కానీ ప్రభువా, నా యొక్క ఆలోచన ఇదిగో నిబంధన సంబంధమైన దేవునిని బట్టి ఏంటంటే, ఎన్లార్జ్ మై టెరిటరీ, నా సరిహద్దులను విశాలపరచు అని చెప్పేసి అంటున్నప్పుడు, ప్రభా, మంచి చేయటానికి, ఇది ప్రభావితమైన ఈ జీవితంలో ఒక అధికారముతో, ఒక బాధ్యతతో, నీ నుంచి వచ్చేటువంటి అధికారముతో, నీ నుంచి వచ్చే బాధ్యతతో, ఇదిగో ప్రభా, నా సరిహద్దులను నువ్వు విశాలపరచండి అని చెప్పి ఈ మాట ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాక్టికల్ వేస్లో మనం ఆలోచన చేస్తే నేను ఈ రీతిగా కొన్ని ఆలోచన చేయగలిగాను. మన యొక్క పనులలో ప్రమోషన్ మనకు వచ్చినప్పుడు, మన యొక్క జీవితంలో ఒక కాన్ఫరెన్స్లో మనల్ని ఒక సెమినార్లో మాట్లాడటానికి ఇన్వైట్ చేసినప్పుడు, మన యొక్క బిజినెసెస్లో అనేక మంది పార్ట్నర్స్ వచ్చి ఆ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్నటువంటి ఈ టైంలో, ప్రపంచంలో అనేక మందికి అందుబాటులో ఉండటానికి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయటం కానీ, ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేయటం కానీ అయి ఉండొచ్చు. ఒక నూతనమైనటువంటి పరిచర్య ప్రారంభించడం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటూ కొంతమంది ఇతరులను మెంటార్ చేయటానికి, అంటే ఇతరులను నడిపించడానికి, క్రీస్తులో ఇతరులను గైడ్ చేసి బలపరచడానికి విశ్వాస జీవితంలో అలాంటి పరిస్థితి అయి ఉండొచ్చు. లేదా వేరే దేశానికి వెళ్ళి క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకటించడంలో కావచ్చు. ప్రాక్టికల్ వేస్లో మనము లార్డ్ ఎన్లార్జ్ మై టెరిటరీ అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
నేను అంటూ ఉంటాను, దేవుడు డెఫినెట్గా ఆ యొక్క ప్రార్థన ఆలకిస్తాడని నా గట్టి నమ్మకం. వందనం పునర్తుమో ప్రభో, వందనం పునర్తుమో ప్రభో అనేటువంటి పాటలో ఒక వచనం ఉంది. ఆ వచనం ఏముంటుందంటే, మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తి నీయుము. ఎంత చక్కని మాట ప్రియులరా. ఆ రైటర్ ఆ పాట రాస్తున్నప్పుడు ఆయనకు ఆలోచన చేసినటువంటి ఒక విషయం ఏంటంటే, మా సభలను పెద్ద చేసి పెంచండి, మీ బాధ్యత మాలో పెరగనివ్వండి, మీ ఆత్మ నడిపింపు మా జీవితంలో ఇంకా బలంగా ఉండనియండి. మా సభలు ఉన్న చోటే 4 గోడల్లో మిగిలిపోయాయి, కానీ మా సభలు బయట సమాజానికి అగుపడాలి, బయట దేశానికి కనబడాలి. ఈ బిడ్డలు దేవుని సేవకులు, దేవుని ప్రజలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన మనము ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి నుంచి జవాబు పొందుకోవటానికి మనము సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ ఉదయకాలన దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. Jabez was prepared when he prayed this prayer, in the front of this living God. ఏంటంటే, ప్రభా నా సైదులను విశాలపరచండి అంటే, నేను ఉన్న చోటనే కాకుండా లెట్ మై స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బి ఎన్లార్జ్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు జవాబిస్తాడు కాబట్టి బీ ప్రిపేర్డ్. ఇంకొక మాట ఏంటంటే, when we pray this prayer, we are opening ourselves up to his amazing plans for our lives. మన జీవితం కొరకే దేవుని యొక్క ఒక అమోఘమైనటువంటి ప్రణాళికలకు మన జీవితాన్ని ఒక ద్వారాలు తెరిచి కూర్చున్నట్లే అని చెప్పి ఈ ఉదయకాలన తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మనం చేసే ప్రార్థన ఒట్టిగా పోదు ప్రియమైన దేవుని బిడ్డలారా. తల్లి, ప్రియమైన సహోదరుడా, అవర్ ప్రేయర్స్ వోంట్ గో ఇన్ వెయిన్. మన ప్రార్థనలు ఒట్టిగా వెళ్ళవని నేను మరొకసారి ప్రభుపేట మనవి చేస్తున్నాను. మా సభలను పెద్ద చేసి పెంచండి, మా యొక్క సరిహద్దులను విశాలపరచండి అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు నాకు అనిపించింది, చాలా చక్కగా మన కంఫర్ట్ జోన్లో నుంచి కొంచెం బయటికి రావాలి. ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, కమ్ అవుట్ ఆఫ్ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అది చూడండి, ఆ లాంగ్వేజ్ చూడండి. మన కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాల నుంచి, నాది నా మటుకు చాలు బాబు, ఎనఫ్, ఇది చాలా, ఇంకా అయిపోయింది నా లైఫ్ కాదు ప్రియులారా. అట్లా అయిపోయింటే కన్నా ఎబ్బేజు ఎలుగెత్తి ఇట్లా ప్రార్థన చేసేడు వాడు కాడేమో. మై ఆరిజిన్, మై బిగినింగ్స్ were painful, but I don't want my destiny to be the same. My origins, my beginnings were sorrowful, but my destiny has to be honorable and purposeful. That was the prayer of Jabez. నా ఆరంభాలు బాధకరము, దుఃఖకరము, కానీ నా యొక్క చివరి, నా యొక్క అంతం ఎలాగుండాలంటే అది ఘనముగా ఉండాలి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేదిగా ఉండాలి. అది ఆయన ప్రార్థన. ప్రభా నా సరిహద్దులను విశాలపరచండి. సమాజంలో నీ కొరకు నిలబడే బిడ్డగా, చాలా భయంకరమైన సమాజం అది. ఇప్పుడే చూసాం, ఐడాలట్రీ. అక్కడ కోహాబిటేషన్ విత్ దోస్ పీపుల్ హూ ఆర్ అన్గాడ్లీ. అలాంటి ప్రపంచం, అన్ఫెయిత్ఫుల్ పరిస్థితి కనబడుతుంది. దేవునికి గౌరవం ఇవ్వక ఉంటున్నటువంటి సమాజాలు ఈ వ్యక్తి ఉంటా ఉంటే ఆయన అంటున్నాడు, ఎన్లార్జ్ మై టెరిటరీ. ఇట్ హ్యాస్, ఈ ప్రార్థనలో ఏం గమనిస్తున్నామంటే, ఎవాంజలిజం అండ్ మిషనల్ ఇంప్లికేషన్స్ ఫర్ ద చర్చ్ ఈరోజు గమనిస్తున్నాం. సంఘానికి దేవుడు ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాడంటే, ఇది సువార్థీకరణ కొరకై, దేవుని పరిచర్య కొరకై. మిషనల్ ఇంప్లికేషన్స్ ఇవి చాలా ఘనంగా, బలంగా ఇక్కడ కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మన కమ్యూనిటీలో దేవుని సంఘముగా ఈ ప్రార్థన చేస్తున్నామా ప్రభా, ఈ సంఘంలో 5,000 మంది ఉంటే బయట సమాజానికి వెళ్ళి కనీసం వారానికి ఎక్కడో ఒకసారి ఒక చోట ఒక పరిచర్య కొనసాగుతూ ఉంటే ఎంత బాగుంటుంది.
ఇది ఎప్పుడైనా ఆలోచన చేద్దాం ప్రియులారా. బాగా గమనించండి, సండేస్ ఉన్నాయి, రెస్ట్ ఆఫ్ ద వీక్ డేస్ ఇక్కడ జరుగుతున్నాయి, కానీ వాట్ హ్యావ్ యూ గాట్ ఫర్ ద కమ్యూనిటీ అవుట్ దేర్? బయట ఉన్నటువంటి సమాజానికి ఏం చేస్తూ ఉంటున్నాం? బాగా ఆలోచన చేయండి. మన పట్టణము, మన కర్నూలు పట్టణము, మన సంఘాన్ని చూసి దేవుడు దయగలవాడండి, అలాగే ఈ దేవుని బిడ్డలు కూడా అని చెప్పి మన పట్టణంలో ఇలాంటి సాక్ష్యం పలుకుతూ ఉండాలి. ఇదిగో ఈ యొక్క విశ్వాస సమాజం, మన సంఘం గురించి. అది నా ప్రార్థన. మన సంఘం ఎలాంటిదంటే, మన సంఘం ఎలాగుండాలంటే, అనేకమైన దేశములను, అనేకమైన ప్రజల గుంపులను క్రీస్తు కొరకు ప్రభావితము చేసేటువంటి సంఘంగా ఉండాలి. అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. ఆ కీర్తన 2:8 ఈ ప్రార్థన కీర్తనకారుడు చేస్తున్నాడు. ఆస్క్ ఆఫ్ మీ, ఐ విల్ గివ్ యూ నేషన్స్ యాజ్ ఇన్హెరిటెన్స్ అని ఆ కీర్తనకారుడు మాట్లాడుతాడు. అడగండి, మీరు అడగట్లేదు అన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చర్చ్ ఎలాంటి తీవ్రమైనటువంటి ఒక ఆలోచనతో ఉండాలంటే, ఇతర దేశములను, ఇతర ప్రజల గుంపులను వెళ్ళి వారిని చేరదీయాలి సువార్త కొరకే అని చెప్పి ఇలాంటి డిజైర్, ఆశ కలిగి మన సంఘం ముందుకెళ్తూ ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది ఇలాంటి చర్చెస్లో ఈ న్యూ ఇయర్లో మనం కూర్చుని ఎలాంటి చర్చ్ అండి ఇది అని ఎవరైనా అడిగితే, మీ ప్రక్కన ఉన్నటువంటి వారికి ఈ సంఘం 107, 108 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం అంటే, మిషనరీస్ వచ్చి ఆ చర్చ్ ప్లాంటింగ్ మూమెంట్ ఏదైతే చేస్తూ ఈ చర్చ్ని ఇక్కడ స్థాపించారో, ఈ చర్చ్ని ఇక్కడ ప్లాన్ చేశారో, అదే ఉద్యమము మన సంఘం నుంచి అది కొనసాగుతుండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రేయర్. ప్రభా, నా సరిహద్దులను విశాలపరచడం. సంఘంగా ఈ ప్రార్థన చేయాలి. ప్రభా, నా సరిహద్దులను విశాలపరచండి. స్టూడెంట్స్ ఉన్నారు, వారి దగ్గరికి రీచ్ అవుట్ కావాలి. వారిని మొబిలైజ్ చేసి వారి ఫెలో స్టూడెంట్స్ దగ్గరికి వారిని పంపించాలి. మిషనరీస్గా మనము ఇదిగో ఇది వరకు మాట్లాడుకున్నాం, కానీ మిషనరీస్గా మనము తిరిగి మన సంఘంలో నుంచి ప్రజలను ప్రేయర్ చేసి, ఐడెంటిఫై చేసి, ఎక్విప్ చేసి, వారిని అనాయింట్ చేసి, వారిని సేవకులకు పంపించేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సంఘంగా మన సంఘం నిలబడాలని ఈరోజు వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ ప్రార్థన, ప్రభా, నా సరిహద్దులను విశాలపరచండి. ఎవరు చేస్తారు? పాస్టర్ గారు బాగా మాట్లాడుతున్నారు ఈ పాయింట్. ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? డబ్బులు ఎక్కడున్నాయి? మ్యాన్ పవర్ ఎక్కడుంది? ఇక్కడ ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మీరు, నేనే ఈ పని చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చర్చ్ ప్లాంటింగ్ మూవ్మెంట్ ప్రారంభమైంది, అది కొనసాగుతూనే ఉండాలి. ఇంటెన్షనల్గా చేయాలి. ఎప్పుడు పంపించాం మిషనరీని లాస్ట్? ఎప్పుడు సంఘంలో ఐడెంటిఫై చేసి, ప్రార్థన చేసి, వాళ్ళను సపోర్ట్ చేసి, వాళ్ళను బలపరిచి పంపించి తిరిగి సంఘంలోనికి తీసుకుని, ఇదిగో బాబు సేవ ఎక్కడుంది వెళ్ళు, ఇదిగో తల్లి సేవ ఎక్కడ ఉంది వెళ్ళండి అని చెప్పి ప్రార్థనతో అనాయింట్ చేసి పంపించినటువంటి ఆ స్ట్రక్చర్ తీసేసుకున్నాం మనం. లేదిక. ఆలోచన చేద్దాం. నా సరిహద్దును విశాలపరచండి. ఈ న్యూ ఇయర్లో జేబెజ్ ప్రేయర్లో, దేవా, నువ్వు నిజముగా నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను విశాలపరచాలి. 2014లో సింగపూర్ దేశంలో మేము సేవ చేస్తున్నటువంటి టైంలో ఏమైందంటే, ఒకరోజు మా చర్చ్ మండాయి ఎస్టేట్ అన్నటువంటి ఆ ఏరియాకి వెళ్ళి సెల్ గ్రూప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆ మండాయి ఎస్టేట్లో ఒక పేవ్మెంట్ మీద ఎవ్రీ సాటర్డే వెళ్ళి మ్యాట్స్ తీసుకుని, గిటార్స్ తీసుకుని వెళ్ళి
అక్కడ కూర్చుని ఒక 1.5 hours కూర్చుని, కొంతమంది మైగ్రెంట్ బ్రదర్స్ వస్తారు, ఫారిన్ వర్కర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి తెలుగు బిడ్డలు వచ్చి కూర్చుంటే మేము పాటలు పాడి వాక్యం చెప్తూ ప్రార్థన చేసేవాళ్ళం. అది జరుగుతుండగా అక్కడ ఒక డార్మెటరీ ఉంటుంది, ఒక మెగా డార్మెటరీ. దాంట్లో దాదాపు 6,000 మంది ఇంటర్నేషనల్స్ ఉంటారు, రకరకాల దేశాల వాళ్ళు. మాకు అనిపించింది, నేనైతే బంగ్లాదేశ్కి ఇప్పుడు పోలేను, నేనైతే బర్మా దేశానికి పోలేను, నేనైతే ఇండోనేషియాకి పోలేను, నేనైతే ఇట్లా శ్రీలంకకు వెళ్ళలేను, నేనైతే ఇట్లా వేరే వేరే థాయిలాండ్కి నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను వేరే దేశాలకి ఇట్లా వెళ్ళలేను. కానీ దేవుడు వారినే తెచ్చి మన ఎదుట 6,000 మందిని ఒక డార్మెటరీలో పెట్టి, వీరి కొరకు మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు భారం పెట్టాడు. ప్రియులారా, ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. మేము అక్కడ కూర్చుని ప్రార్థన చేసాం, ప్రభా ఎదుగో మా సరిహద్దును విశాలపరచండి, ఈ డార్మెటరీలో ఉన్నటువంటి ఈ బిడ్డలకు మీ ప్రేమను మేము పంచాలి అని చెప్పి అంటూ ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒకరోజు ఈవినింగ్ సెక్యూరిటీ అన్నాడు, బాబు ట్రాక్స్ ఇక్కడ పర్మిషన్ లేదు, చల్ 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 అంటా వచ్చాడు. మా బిడ్డలందరూ కూడా, అంటే మా చర్చ్ బ్రదరన్ అందరు కలిసి విశ్వాసులు మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చొని ప్రార్థన చేశాం. ఒకరోజు ఏం చేశామంటే, ఒకరోజు లెటర్ రాశాను, నవంబర్ మాసంలో ఒక లెటర్ రాశాను. ఆ డార్మెటరీ మేనేజర్కి లెటర్ రాసి ఈమెయిల్ చేశాను, అయ్యా సో అండ్ సో మాట్లాడుతున్నాను, మీ డార్మెటరీలో మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని ఇష్టపడుతుంటున్నాము, మీరు గాన ద్వారాలు తెరిస్తే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు కమ్ ఇన్ మెడికల్ క్యాంప్ అన్నాను. టు మై సర్ప్రైజ్ ఒక 1/2 hourలో రెస్పాన్స్ వచ్చింది, పాస్టర్ వీ వుడ్ లైక్ టు టాక్ టు యూ అన్నాడు. మీతో మాట్లాడాలనుకున్నాం, వెళ్ళి మాట్లాడితేనే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మేనేజర్ మాట్లాడుతున్నాడు, ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇది మీరు ఒకటేసారి పెట్టి వెళ్ళిపోతారా, లేదంటే తరచుగా రావాలనుకున్నారంటే, నేనేమన్నానంటే, మేము టచ్ అండ్ గో పాలసీ కాదు మాది, వీ వుడ్ వాంట్ టు కమ్ హియర్ అండ్ బీ హియర్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ డూయింగ్ ద మినిస్ట్రీ అన్నాం. వెంటనే ఆయన చాలా ఆనందపడ్డాడు. ఆ మేనేజర్ ఏం చేశాడంటే, సీఈఓని పిలిచాడు, మిస్టర్ టోనీ బిన్. ఆ సీఈఓని పిలిస్తే అలాంటి మెగా డార్మెటరీస్ ఆయనకు ఒక 10-15 ఉంటాయి. ఆయన పిలిచి ఒక మాట అడిగాడు, వాట్ ఈస్ ప్రాంప్టింగ్ యూ టు కమ్ టు దిస్ డార్మెటరీ, ఎందుకు మీరు ఈ డార్మెటరీకి రావాలనుకుంటున్నారంటే, నేను ఒక మాట చెప్పాను. అదేం చెప్పానంటే, వీఆర్ హియర్ విత్ ఎ సింగులర్ పర్పస్, ఒకటే ఒక ఉద్దేశం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మేము క్రియారూపంలో మేము చూపించాలన్నటువంటిదే మా యొక్క దర్శనం అని చెప్పి మేము చెప్పాను. వెంటనే ఆయన ఏమన్నాడంటే, ప్లీజ్ కమ్ అని చెప్పి, వాట్ విల్ బీ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి అన్నాడు. నేను 3-4 చెప్పాను. మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీ విల్ బీ టీచింగ్ ఇంగ్లీష్ అన్నాను, వీ విల్ బీ ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్స్ అన్నాను, వీ విల్ బీ టేకింగ్ కౌన్సిలింగ్ క్లాసెస్ అని చెప్పేసి అన్నాము. ఇవన్నీ చెప్తూ మేమేం చెప్పానంటే, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తామని చెప్పేసి అనేసరికి వెంటనే వాళ్ళు రెక్కి తీసుకుని వెళ్ళారు. ఈ డార్మెటరీలో పెద్ద స్టేడియం లాగా ఉంటుందండి, వెనకాల ప్లే గ్రౌండ్స్, బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్, అన్ని క్రీడలు ఉండేటువంటి ఒక పెద్ద మైదానం అదే. ఆ డార్మెటరీ అక్కడ ఉండేసరికి మేనేజర్కి మాట్లాడు, పాస్టర్ ఐఎమ్ ఆల్సో ఏ క్రిస్టియన్, నేను కూడా క్రైస్తవుడే. ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ మేము చేసింది ఒకటే ఉద్దేశం, ఒక్క ఆత్మ రక్షింపబడితే మాకు చాలు పాస్టర్ గారు అన్నాడు. నాకు గుండెల్లో ఒక వింతైన వెచ్చదనం వచ్చింది. ఆయన అన్నటువంటి మాట, ఇంత డార్మెటరీలో ఒక ఆత్మ రక్షింపబడితే మాకు అదే చాలు పాస్టర్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సరిహద్దులను విశాలపరచండి. 2014లో ప్రారంభమైంది పరిచర్య. ఆ డార్మెటరీలో ప్రేయర్ చేస్తున్నాం. కొన్ని 100,000 మందికి అక్కడ సువార్తను ప్రకటించడానికి మేము మాత్రమే కాదు, కానీ ఇంకా అనేకమైన సంఘాలు వచ్చి అక్కడ పరిచర్య ప్రతిరోజు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కోల్ సంఘానికి దేవుడిస్తున్నటువంటి సవాలు ఈ ఉదయకాల సమయాన అదేంటంటే, ఇదిగో మా సరిహద్దులను విశాలపరచండి అనేటువంటి ప్రార్థన మనం చేస్తే మన జీవితానికి ఇది ఆశీర్వాదం. ప్రియులారా, నేను త్వరితంగా ముగిస్తున్నాను. ఇక్కడ ఈ మాట 3వదిగా ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా
దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రియులారా, మూడవదిగా ఆయన ఏం ప్రార్థన చేశాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. మొదటిగా నన్ను ఆశీర్వదించన్నాడు, రెండవదిగా నా సరిహద్దులను విశాలపరచన్నాడు, మూడవదిగా నీ చెయ్యి నాకు ఏం చేయాలంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. లెట్ యువర్ హ్యాండ్ బి అపాన్ మీ, మే యువర్ హ్యాండ్ బి అపాన్ హీ. ఇంకొక మాటలు ఏంటంటే, హోల్డ్ మీ విత్ యువర్ హ్యాండ్. నీ చేతితో నన్ను పట్టుకొనుము, నేను సముద్రపు దిగంతములలోనికి వెళ్ళినను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనునని చెప్పి 139వ కీర్తనలో ఆ 9-10 వచనాల్లో ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఎంత చక్కని మాట. ఒక మంచి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చేయి గురించి మాట్లాడుతున్నప్పుడు గాడ్స్ హ్యాండ్ దేనికి సింబల్ అంటే, దేవుని యొక్క సన్నిధికి, దేవుని పైన ఆధారపడుటకు దేవుని యొక్క హస్తము, అది ఒక సింబల్గా మనము బైబిల్ గ్రంథంలో మనం గమనించగలం. పాత నిబంధన గ్రంథంలో చూస్తే నెహెమ్యా గారు 2వ అధ్యాయం ఆయన 18-19 వచనాల్లో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎంతో చక్కని ఈ మాట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్య భాగాన్ని చూడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. అమ్మ థ్యాంక్ యూ. ప్రియులారా, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి. ఏంటి నాకు సహాయం చేయాలని? ఇదిగో పైనటువంటి వాక్యంలో యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అని ఈ యొక్క పిలుపు వేసినప్పుడు ఈ నెహెమ్యా గారు ఏం గుర్తు చేస్తున్నాడంటే, నేను పిలిచింది ఏదో యాక్సిడెంటల్గా పిలవలేదు. నేను ఈ యొక్క పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి పిలిచినప్పుడు నా శక్తితో నేను కడతానని పిలవలేదు, కానీ నాకు సహాయము చేయు దేవుని కరుణహస్తము మనకు తోడే ఉంటుంది కనుక మనము పడిపోయినటువంటి ప్రాకారాలను తిరుగా కడతాం రండి అని చెప్పి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో పాస్టర్ గారు, మా జీవితం ఇలాంటి పడిపోయిన ప్రాకారాలుగా ఉంది, మై లైఫ్ హెస్ బీన్ బ్రోకన్ అని చెప్పి అంటా ఉంటే, దెర్ ఇస్ పెయిన్ అండ్ సారో లైక్ జేబెజ్ అని చెప్పేసి అంటా ఉంటే, జేబెజ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రార్థన చేస్తున్నాడు. నీ కుడి చెయ్యి, నీ మే యువర్ హ్యాండ్ బి అపాన్ మీ, నీ చెయ్యి నా మీద ఉండ దయచేసి అని చెప్పి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ ప్రార్థన ఈ ఉదయకాలన నీవు నేను చేయవలసినటువంటి వారమైంటున్నాం. ప్రియులారా, మన జీవితాలను కట్టే హస్తము ఏంటంటే ఆయన కరుణా హస్తం అని దయచేసి ఈ ఉదయకాలన తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. మోషేకు ఒక అనుభవం ఉంది. ఈ కరుణ హస్తం అంటే దేవుని సన్నిధికి ఆయన యొక్క నడిపింపుకు సూచనగా ఉంది. మోషే దేవునితో చేసినటువంటి ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే, నీవు మా వెంట రాకపోతే మేము ఇక్కడి నుంచి లేచి వెళ్ళమని చెప్పి మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను వస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను. అయితే మోషే ఏమంటున్నాడంటే, నీవు మాతో రాని ఎడలా వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఫ్రమ్ హియర్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని మాట. దేవుని సన్నిధిని, దేవుని హస్తం అంటే దేవుని సన్నిధికి ప్రతీకగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నీ కుటుంబంతో ఉంది. ఈ ఉదయకాలాన్ని తెలియజేయడానికి నేను దేవుడి సేవకుడిగా నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవుని సన్నిధి అంటే వాస్తవానికి హీబ్రూ భాషలో ఇదిగో పునీం అని ఉంటుంది. పునీం అంటే గాడ్స్ ఫేస్. ఎందుకు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే అంటే, నువ్వు ఇక్కడి నుంచి రాకపోతే మేము పోయి ఏం లాభం, ఆ వాగ్దాన దేశంలో మేము ఉండి ఏం లాభం నువ్వు రాకపోతే. బాగా గమనించాలి ప్రియులారా, ఇట్ ఈస్ నాట్ ద డెస్టినీ దట్ మ్యాటర్స్, బట్ హూమ్ యు ట్రావెల్ టు దట్ డెస్టినీ, ఇట్ రియల్లీ మ్యాటర్స్. మనం ఎక్కడికి వెళ్తున్నామో కాదు కానీ, ఎక్కడికి వెళ్ళామో కాదు కానీ, ఎవరి
దేనితో వెళ్తున్నాము అది చాలా ప్రాముఖ్యము. ఈరోజు మోషే దానిని సవాలు చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీయులైనటువంటి నీ ప్రజలకు నీ ఉంటే నే ఒక ప్రత్యేకత, నువ్వు లేకపోతే అన్య దేశాలకు మాకు ఏం వ్యత్యాసం ఉంటుంది? నిన్ను బట్టి మాకు ఒక ప్రత్యేకత. యు గివ్ అస్ ఐడెంటిటీ అండ్ దేర్ఫోర్ ఇజ్రాయెల్ ఇస్ బీయింగ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ నేషన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితాలను కట్టువాడు, జీవితాలను నడిపించువాడు. ఆయన కరుణ హస్తం, నీ హస్తము నా మీద ఉండ దయచేసి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన హస్తము నిరీక్షణించే హస్తం, ఆయన హస్తము స్వస్థపరిచే హస్తం, ఆయన హస్తము సహాయము చే హస్తం, ఆయన హస్తము కాపాడే హస్తము, ఆయన హస్తము మన జీవితాలను కట్టు హస్తము, మన జీవితాలను బ్రద్దలైన ముక్కలు తీసుకుని మన జీవితాలు జాగ్రత్తగా అమర్చే హస్తము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తం ఏంటంటే మనల్ని తన అరచేతుల్లో చెక్కుకునేటువంటి హస్తం అది. నేను ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను మనవి చేస్తున్నాను. ఆయన హస్తం ఏంటంటే ఆయన చెంత నిత్య మహిమలో చేరి కన్నీరు గారుస్తుంటే ఆయన హస్తము మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే హస్తమని ఈ ఉదయకాలను గమనించాలి. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ప్రభా, ఏ కీడు నాకు రాకుండగా మీరే సహాయం చేయండి, ఏ కీడు నాకు రాకుండగా మీరే సహాయం చేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన యొక్క ప్రార్థన లేదా ఆయన యొక్క పెటిషన్ అంటారు దీనిని. ఆయన పెటిషన్ ఏంటి దేవుని సన్నిధిలో? యూనో, ఇట్ ఈస్ ఎ పెటిషన్ ఫ్రమ్ దిస్ మ్యాన్ ఆఫ్ సారో. ఆయన పెటిషన్ ఏంటంటే, ప్రభా, ఏ కీడు నా చెంతకు రాకుండా ఉండటానికి దయచేయండి. కీప్ మీ ఫ్రమ్ ఈవిల్ సో దట్ ఐ వోంట్ కాజ్ పెయిన్ టు అదర్స్. ఏం ప్రార్థన అండి! ఏ కీడు నాకు అంటకుండా చూడండి, కనుక నేను ఇతరులకు ఏ కీడు తలపెట్టకుండా నేను ఉంటాను అన్నటువంటి ప్రార్థన. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ పెటిషన్లో ఆయన యొక్క ఆశ ఏంటంటే, ఒక నైతిక పరిశుద్ధత కొరకై ఎదురు చూసినటువంటి వాడుగా ఇక్కడ ఈ సమాజంలో ఈ వ్యక్తి అలా నిలబడినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కార్యం చేస్తుండగా జాగ్రత్తగా ఉండాలని ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. కీప్ మీ ఫ్రమ్ ఈవిల్, కీప్ మీ ఫ్రమ్ టెంప్టేషన్, కీప్ మీ ఫ్రమ్ arrogance, keep me from pride, keep me from every kind of dishonorable activity, keep me from evil so that I would not cause pain to others through my moral failure. నా యొక్క నైతిక వైఫల్యాన్ని బట్టి ఇతరులకు హాని కలిగించకుండా ఉండినట్లు నన్ను కీడు నుంచి తప్పించమని చెప్పి ఆ ప్రార్థన ఆయన చేస్తూ ఉంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడి సన్నిధిలో కీడు నుంచి నన్ను తప్పించమని చెప్పేసి అంటా ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఇది. అంటే పొరపాటు ఎక్కడైనా నేను దేవుడిని మర్చిపోతానేమో, ఆయన చేసిన ప్రమోషన్లు, ఆయన ఇచ్చినటువంటి హోదాలు, ఆయన ఇచ్చినటువంటి అంతస్తులు, ఆయన ఇచ్చినటువంటి ప్రగతి, ఆయన ఇచ్చినటువంటి పురోభివృద్ధి, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క వేరు ఆశీర్వాదాలన్నింటినీ చూసి ఆర్థిక స్థిమితం లేదా ఆర్థిక ఏదో ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎక్కడైనా దేవుని నుంచి తప్పిపోతానేమో. లార్డ్, కీప్ మీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఈవిల్. ఇంత నేను అభివృద్ధి చెందిన తర్వాత నిన్ను మర్చిపోతానేమో. వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత ఎవరు నడిపించారని అంటే మా సొంత ఆలోచనతో వచ్చామని మీరు ఎక్కడైనా పొరపాటున అంటారేమో. సుమి, జాగ్రత్త అని దేవుడు ఇజ్రాయేలు సమాజానికి ఆయన హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం దేవుడు మనతో కూడా అంటా ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను బట్టి పొరపాటున ఎక్కడైనా మనము ఆ బాధ్యతను మరిచి ఎక్కడైనా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామేమో, జాగ్రత్త అని చెప్పి దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనల్ని సవాలు చేస్తున్నట్లు ఈ ఉదయకాలాన్ని నేను గమనిస్తుంటున్నాను. లార్డ్, యూజ్ మీ లార్డ్, నన్ను వాడుకోండి.
అయితే ఇతరులకు హాని కలిగించకుండగా, ఇతరులకు కీడు తలపెట్టకుండగా నన్ను కాపాడండి అని చెప్పి దేవునికి ఏమంటున్నాడంటే, నాకు ఒక నీ సరిహద్దులను గీయండి అంటూ ఉన్నాడు. నీ చేతితో నన్ను కాపాడండి అంటూ ఉన్నాడు. నీ చేతితో నన్ను పట్టుకోండి అంటున్నాడు. నీ నామ ప్రభావము కొరకే ఈ సమాజంలో నేను నిలబడతాను. నీవు నన్ను ఆశీర్వదించండి అయ్యా, నా సరిహద్దులను విశాలపరచండి అయ్యా. ఇదిగో నీవు నాకు తోడుగుంటే, నీ కరుణ హస్తము నాకు తోడుగుంటే నాకు చాలు ప్రభా, నాకు జయం ఉంటుంది అని చెప్పి అని ఈ చిన్న కాషన్ ఆ ప్రేయర్లోనే ఇస్తున్నాడు. ఏ కీడు నాకు రాకుండా, నేను తలపెట్టకుండా ఉండటానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయాన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి జీవితం క్రీస్తు యేసుతో నడిచే జీవితానికి దేవుడు మనల్ని ఆహ్వానించాడు. యెబేజును దీవించాడు. తన దుఃఖాన్ని మార్చి ఆనందంగా దేవుడు తీర్చిదిద్ది ఘనముగా, యోగ్యముగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రియులరా, యెబేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించను. ఆయన మనవిని దేవుడు ఆలకించను. గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ హిస్ ప్రేయర్ అని ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన అది దేవుడు జవాబిస్తాడు ప్రియులరా. దేవుడు తనదైన ఆలోచనతో ఆయన జవాబిస్తాడు. ధైర్యం వహిస్తాం, కృంగిపోల్సిన అవసరం లేదు. దేవుని కరుణ హస్తము మనకు సహాయం చేస్తుంది. దేవుని అద్భుత కార్యాలు మనం చూస్తాం. అయితే ఇలాంటి యెబేజు ప్రార్థన మనం చేయటానికి దేవుడు మనకు అటు కృప, అటు ధైర్యము దేవుడు మనకు దయచేయనుగాక. రండి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. ఈ చక్కని ఉదయకాలన మీ పరిశుద్ధ పాదాల చెంత ఇలా చేరి మీ వాక్యాన్ని ధ్యానించు భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన రీతిని బట్టి స్తోత్రాలు. ఒక ఆశీర్వాద ప్రార్థన యెబేజు జీవితంలో నుంచి నేర్చుకున్నా. పరిశుద్ధుడా, ఈ ప్రార్థన ఈ నూతన సంవత్సరంలో మా జీవితాలను కదిలించునుగాక. మీకు ఘనమైన, యోగ్యమైన జీవితం జీవించడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.